కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ భారీ భూకుంభకోణానికి తెరలేపిందన్న కేటీఆర్ 9292 ఎకరాల భూమిని దారాదత్తం చేసేందుకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొచ్చిందని అన్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈ రోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9300 × 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్త కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవాడు పుట్టేదాకా, వాళ్ళ మునుమనవాడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి ఏం చెప్పారు? బీసీ డిక్లరేషన్ లా 42% ఎన్నేళ్ళు ఇస్తా అన్నాడు? విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్టుల్లో, వాటితో పాటు రాజకీయం అంటే సర్పంచ్ పదవుల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల్లో, కౌన్సిలర్ పదవుల్లో, చైర్మన్ పదవుల్లో అన్నిట్లో 42% వాటా ఇస్తా. అవి మాత్రమే కాదు, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% ఇస్తా, ప్రభుత్వ విద్యావకాశాల్లో 42% వాటా ఇస్తాను. ఎవరు కొట్లాడాలి మరి? ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు. ఏ సర్పంచ్ ఎన్నికలకు, రాజకీయ పదవులకు మాత్రం నేనేం చేస్తా బై కోర్టు ఆపిందంటు. మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా, మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా. నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి. ఈ ఎవడద్దానండి మేము వద్దంటున్నావు? ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడన్నా చేయి అడ్డం పెట్టు, సంతకం పెట్టుకుంటే ఎవడో చేయి అడ్డం పెట్టుకొస్తాడా? ఎందుకు ఇస్తలేవు మరి 2 ఏళ్ళ? ఎవరు అడగాలి? మనమే అడగాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సే లేదు. బీజేపీకైనా కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది? వాళ్ళేదో పైపైన బంధం, మనది పేగు బంధం. తెలంగాణతో ఇది మనం తెచ్చిన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం. ఫాల్తుగా ఎవరో ఇలా మాట్లాడుతున్నచ్చు వాళ్ళొకరు వీళ్ళొకరు, కానీ వాస్తవం ఏంటి? కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ నిరాహార దీక్షనే లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది?